హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రెండ్స్. ఒకసారి ఉన్నప్పుడు కూర చేసింది చూపించలేదు. ఈరోజు మళ్ళీ పువ్వు తెచ్చాను కదా, ఈ సీజన్ అయిపోయిన దాకా తెస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. వారం వారం పెద్ద పెద్ద పువ్వులు రేట్ అయితే 20 రూపాయలు, 30 రూపాయలు, 25 రూపాయలు అలా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాను. మళ్ళీ బాగా పిసికేసి కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకుంటా ఫ్రెండ్స్. ఇలాగా ఆనియన్స్ అవి వేపుకోవాలి కదా. కడాయిలో సరిపడా నూనె పోసాను. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నాను ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకొని ఉప్పు ఇప్పుడు వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఉప్పు ముందు వేయను. ఎందుకంటే పువ్వు కూడా వేగాలి కాబట్టి పువ్వు కూడా కడిగిన తర్వాత వేసిన తర్వాత అప్పుడు ఉప్పు వేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు నీళ్ళన్నీ వంపేసాను. మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఉల్లిపాయలు వేసేస్తాను ఫ్రెండ్స్ కడిగి. ఎప్పుడు వండుకునే కూరగాయలే ఫ్రెండ్స్, కాకపోతే వారానికి ఒక్కోసారి మార్చి ఒకరోజు వంకాయ, ఒకరోజు బంగాళదుంప, దోసకాయ, పప్పు, చికెను, గుడ్లు ఏ ఒకటి కలిపి వండుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే తినాలి కదా, ఉట్టన్నం తినలేము కదా ఫ్రెండ్స్. అందుకని ఉల్లిపాయలు వేగుతుండగా ఇవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు పువ్వు కూడా మగ్గాలి కదా. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇదంతా ఒక పువ్వు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సరిపోతుంది. క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ వండినప్పుడు కంపల్సరీ నేను సాయంత్రం పూట చపాతీ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో చాలా బాగుంటుంది. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది ముక్క మెత్తబడిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్. చూసారా ఎంత త్వరగా అయిపోద్ది అంటే బంగాళదుంపలాగా త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంకా ఉడికిందంటే దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్, మటన్ తినలేని వాళ్ళు, నాన్ వెజ్ తిన్న వాళ్ళు క్యాలీఫ్లవరు, తర్వాత ఈ పన్నీరు, ఇవన్నీ బఠానీ, తర్వాత ఇవన్నీ కదా మష్రూమ్స్, ఇవి తింటే మంచిది ఫ్రెండ్స్. వాటిల్లో కూడా మాంసం కంటే ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్, చిన్న టీ స్పూను పసుపు. ఎందుకంటే కారంలో పట్టించేటప్పుడు కొంచెం వేసాం ఫ్రెండ్స్, అలవాటైంది కాబట్టి ఇంకొంచెం పసుపు కలుపుకున్నాను. కలుపుకొని మూత పెట్టి టమాటా కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా ఉడికేలోపు ఈ ఫ్లవర్ కూడా ఉడికిపోతుంది. ఫ్లవర్కి సరిపడా కొంచెం ఉప్పు వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కూరకు సరిపడా. నేను చేసే పని ఉండదు ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. అన్నం కూడా వండేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నీరు ఉంది, కూర అయ్యేలోపు అన్నం కూడా రెడీ అయిపోతుంది. టమాటా అయితే మెత్తబడిపోయింది ఫ్రెండ్స్. ఇంకే చాలా రుచిగా ఉంటుంది. నేను చేసుకునేవి నేను ముందు పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. వెరైటీలు వండాలంటే వండొచ్చు, కానీ తినేవాళ్ళు ఉండాలి కదా ఫ్రెండ్స్. తింటే వండొచ్చు, చూపించడం కోసం వండి పారేయలేం కదా ఫ్రెండ్స్. అందుకని టమాటా కూడా కలిపేసాను కదా. ఇప్పుడు దీనికి కావాల్సినంత కారం, గరం మసాలా, కొబ్బరి పేస్ట్ ఉంటే కొబ్బరి పేస్ట్, లేదంటే కొబ్బరి పొడి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరి ముక్క పేస్ట్ పట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడు కూరలో కావాలంటే అప్పుడు ఒక్కొక్క ముక్క వేసేస్తాను సరిపడా. 2 స్పూన్లు
కారం, 1 స్పూను గరం మసాలా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాం. కొబ్బరి పేస్ట్ కూడా కరిగిపోతుంది. కొంచెం నీళ్లు పోసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం నీళ్లు పోద్దాం, ఎందుకంటే ఉడికిపోయింది. ఇప్పుడు మసాలాలు వేసాం కాబట్టి ఆ మసాలా అంతా ఈ ముక్కలు పట్టాలి. ఇప్పుడు చికెన్ కర్రీలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను. కొత్తిమీర వేస్తే కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. మనం పోసిన నీళ్ళు కూడా అన్నీ ఎగిరిపోయినాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి కూడా దీంట్లో కలిసిపోయింది. చికెన్ సేమ్ చికెన్ కర్రీ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. లాస్ట్లో కొత్తిమీర వేసేస్తాను. నేను ఇంకా కొంచెం మీడియంగా కోసాను కానీ ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఆ పువ్వుకి రేఖలు ఎలా ఉంటాయో గుర్తుగా ఆ రేఖలు అలాగే వేసేసేది ఫ్రెండ్స్. మేము మన ముక్కల్లాగా జాయింట్లాగా ఒక్కొక్కటి 2 పడితే ఈ అన్నంలో పెట్టుకొని చిన్నప్పుడు ఎంతమందికి గుర్తుందో కానీ నేనైతే గుడ్డు కూడా మనిషికి ఒక గుడ్డు, అప్పుడంటే పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ గుడ్డు ఫుల్ వేయటం ఎక్కువ, లేదంటే హాఫ్ వేసేవాళ్ళు. మా అమ్మ అయితే ఫుల్ వేసేది. ఎప్పుడు డజన్ గుడ్లు అయితే వండితే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అయితే అందరికి సరిపోయేది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. పైదంతా ముందు తినేసి లాస్ట్లో లోనున్న ఎల్లో దాచిపెట్టుకొని అది బాల్ లాగా పట్టుకొని ఐస్ క్రీమ్ లాగా అలా చప్పరించుకుంటా తింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నిజంగా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లోవే పిల్లలు తినట్లేదు. ఇప్పుడు 2-3 గుడ్లు కూడా సరిపోవు ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలకి. ఎందుకంటే జిమ్ములు చేస్తున్నాం, మాకు ప్రోటీన్స్ కావాలి అని తింటారు. అప్పుడు మాకు అవన్నీ తెలియదు. ఒక వారానికి ఒక గుడ్డు వేయటమే ఎక్కువ. ఇంతే ఫ్రెండ్స్. మా అమ్మ ఇప్పుడు లేదు, అయినా కానీ ఆ గురించి తలవకుండా నేను ఏ వంట చేయలేను కూడా. మీకు చెప్పకపోయినా నేను మనసులోనన్నా తలుసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ముందు భగవంతుడు, తర్వాత తల్లి, ఎవరు మర్చిపోరు కదా. ఇంతే ఫ్రెండ్స్, నా వంట అయితే అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా సన్నగా కోస్తే ఇంకా అచ్చం మన కీమా కర్రీలాగా అయిపోద్ది. కొంచెం ముక్క కలుపుకున్నా కానీ నంచుకుంటా ఉండాలి కదా. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా నేను చేసినట్టే సేమ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కూర అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, క్యాలీఫ్లవర్ టమాటా పచ్చడి, పెరుగు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు.